వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడంతో అసలు మామూలు మనిషి యాక్చువల్ ఎవరు కూడా పొలిటీషియన్ దగ్గర కూడా ఎవరు రాకుండా అయ్యింది. అదే విధంగా మేము కోరేది కూడా అదే, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ విధంగా మా కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ మంచిగా ప్రజలకు వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారికి మళ్ళీ ఒక ఛాలెంజ్ ఉన్నది, ఏంటంటే వారి ముందు ఈ 3 నెలలు మనకందరికీ మంచినీళ్ళు దాపే ఛాలెంజ్ ఉన్నది. ఎండాకాలం వస్తున్నది, ఈ ఎండాకాలం డైరెక్ట్ గా వాళ్ళ పనులను హైదరాబాద్ లో చేసుకొని వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఒక గంటలో పోయి గంట మావులో పోయి వచ్చే విధంగా ఎలక్ట్రిఫైడ్ డబల్ లైనింగ్ అనేది మనం చేసుకున్న సంగతి, మొన్ననే ఇనాగ్రేషన్ చేసుకున్న సంగతి మీ అందరు చూసిండు. 774 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ ని మొన్న శంకుస్థాపన జరిగింది. మాక్సిమం దాని 2 years పీరియడ్, అంటే 1.5 to 2 years పీరియడ్ లోపలనే దాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మేము దాని మీద దుబాయ్కి పోయిన వాళ్ళు ఉన్నారు, మస్కత్కి పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వివిధ కంప్యూటర్స్ ఎంటెక్ చేసి బీటెక్ చేసి చాలా మంది కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో సహా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ పోవడానికి మన పేరెంట్స్ కూడా మహబూబ్ నగర్ నుంచి ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు కూడా పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉంటారు. అక్కడ చాలా మంది దళారుల చేతుల్లో మోసపోతారు, పనులు కావు అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలో మాకు కేంద్రం కావాలని అన్నప్పుడు ఆమె ఇమ్మీడియట్ గా పాస్పోర్ట్ మేళా అనేది మనకు శాంక్షన్ చేసింది. పాస్పోర్ట్ మేళా శాంక్షన్ చేసినప్పుడు జేపీఎన్సీలో మనం పాస్పోర్ట్ మేళాని పెట్టుకున్నాం. వారు అక్కడ వచ్చి ఎన్నో పాస్పోర్ట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు 6 నెలలకు ఒకసారి కానీ ముందే ఎటువంటి కంప్లైంట్ లేకుండా చేస్తారని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, నిధులకు కొరత లేదు, నిధులు మీరు ప్రజా సంక్షేమం కోసం ఎన్ని నిధులు కావాలన్నా మేము ఇస్తాము, మీరు ప్రాపర్ గా ప్రణాళిక వేసుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి నిధులు 100% సమకూర్చి ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తప్పక, ఎందుకంటే నేను కేంద్రంలోనే కొట్లాడి నిధులు తెస్తున్నాను. ఇంకా అదే ఫైటింగ్ స్పిరిట్ లో మా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అదే స్పిరిట్ లో కొట్లాడుతున్నాడు. ప్రతి డిపార్ట్మెంట్ ఉర్దూలో రాపియడం జరిగింది. అంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా మనం ఇవాళ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరితోటి మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడేమో టెంపరరీగా 400 square feet లో మనం పని చేస్తున్నాం, కానీ మనకి ఈ సైడ్ లో 800 square feet తోటి బిల్డింగ్ రావాల్సిన అవసరం ఉన్నది. మేము ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ని అడిగాము, ఒకవేళ లేదంటే నా ఎంపీ ఫండ్స్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఈడ ఇమీడియట్ కొత్త బిల్డింగ్ ఫౌండేషన్ వేయించేస్తామని చెప్పి. వాటర్ గేట్ టౌన్ లో చేయించుకుంటున్నాం, బయట 400-500 కోట్లు బయట పైప్ లైన్ చేయించుకుంటున్నాం. మెడికల్ కాలేజ్ కొత్త జిల్లా అయినాగానే వచ్చింది, పెద్ద పార్కు కొత్త జిల్లా అయినాగానే వచ్చింది. అనేది అనేక రకాలుగా అన్ని సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎన్నో రోడ్స్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే స్వరాష్ట్రంలో అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇంకా ఎక్కువ పనిచేయాలనేటువంటి తపనతో మరి ఈరోజు విష్ణువర్ధన్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ వరంగల్లో స్టార్ట్ చేస్తామన్నారు. అప్పుడు మేము చెప్పినాం వరంగల్ అన్ని రకాలుగా హైదరాబాద్లో ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అవి మహబూబ్నగర్లో కూడా రావడం అనేది నిజంగా కూడా గొప్ప అదృష్టం. ఈరోజు మన రాష్ట్రం అయినందుకు, మన ముఖ్యమంత్రి, మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈరోజు ఎన్నో సౌకర్యాలు మనకు వస్తూ ఉన్నాయి. పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ప్రిసైడింగ్ ఈ ఫంక్షన్ ని ప్రిసైడ్ చేయడానికి విచ్చేశారు. సో వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాను.